డ్రైవర్ రాయుడు హత్య ఘటన శ్రీకాళహస్తి రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తుంది. ఈ మధ్య హత్యకు గురైన రాయుడు వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా ఇప్పుడు నిందితురాలు కోట వినిత ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. డ్రైవర్ రాయుడు మర్డర్ కేసులో తమ ప్రమేయం లేదని చెప్పుకొచ్చారు. ఈ కేసులో తమకు 19 రోజుల్లో బెయిల్ వచ్చిందన్నారు. క్లీన్ చిట్ తో బయటకు వస్తామనే నమ్మకం ఉందన్నారు. అయితే వీటికి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తనపై కోట వినిత దంపతులు బురద చల్లాలని చూస్తున్నారంటూ ఆరోపించారు. రాయుడు వీడియో ఏ అయినా లేదా మార్ఫింగ్ చేసినదా లేకపోతే ముందే డ్రైవర్ ను బెదిరించి ఈ వీడియో తీశారా అనే సందేహాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం డ్రైవర్ రాయుడు మర్డర్ ఎపిసోడ్ శ్రీకాళహస్తి రాజకీయాలను కుదిపేస్తుంది. మధ్యాహ్నం టైంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆ రూమ్ దగ్గరికి వచ్చాడు. రూమ్ దగ్గరికి వచ్చేసి ఏమో నువ్వేనా అంతా అక్కడ పనిచేస్తూ ఉండేది అని అడిగాడు. అవును నేనే అని చెప్పాను. ఎంత సార్ నీకు జీతం అంతా అడిగాడు. నేను 9,000 ఇస్తున్నారు అని చెప్పాను. సరే నువ్వు నా కాడికి రాకపోతే చెప్పినావు మీ మేడం మీ సార్ ఏదైనా ప్రైవేట్గా ఉండే వీడియోలు లేకపోతే మీ పార్టీలో ఎవరికైనా పెద్దవాళ్ళతో మాట్లాడుతూ ఉండే వీడియోలు ఏదైనా నన్ను తిడతా ఉండే వీడియోలు లేకపోతే మీ మేడం ఏదైనా వల్గర్గా ఉండే వీడియోలు నాకు ఇచ్చేసేయి. ఆల్రెడీ మా వాడు చెప్పినాడు కదా నీకు 30 లక్షలు డబ్బులు ఇస్తామని చెప్పేసి అని వాడు పక్కన డబ్బులు ఓపెన్ చేసి చూపించి మనసు నిండా పుట్టెడు బాధతో మేము ముందుకొచ్చాను. మేము చేయని తప్పుకి మేము జైలుకు వెళ్ళినందుకు కూడా నాకు బాధ లేదు. కానీ మేము చంపాము అని మీడియా ఛానల్లో ప్రచారం చేయడం నాకు చాలా 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 బాధ వేసింది. అతని చావులో మా ప్రమేయం లేదని గౌరవ కోర్టు భావించింది కాబట్టే నాకు 19 రోజుల్లో బెయిల్ వచ్చింది. సబ్సిక్వెంట్లీ 1 నెలలో మా అందరికీ బెయిల్ వచ్చింది. మేము ఫారెన్లో లక్షల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి కానీ మనుషుల ప్రాణాలను తీయడానికైతే కాదు. అలాంటి మనస్తత్వం మాది కాదు. ఈ కేసులో మాకు ఎలాంటి సంబంధం లేదని గౌరవ కోర్టులో మేము నిరూపించుకొని క్లీన్ చీట్ తో తప్పకుండా ఈ కేసు నుండి బయటకు వస్తాం. ఇక్కడ నిన్న 4 గంటలకి నాకు వీడియో రావడం జరిగింది. దాంట్లో ఎవరైతే హత్య చేయబడ్డాడో వాళ్ళ డ్రైవరు రాయుడు అనే వ్యక్తి. మరి ఆ వీడియో అనేది అందరం చూసాం. నేను మిమ్మల్ని అందరికి కూడా 2 విషయాలు అడగదలుచుకున్నా. ఈ వీడియో ఏఐయా మాఫ్డా లేకుంటే వీళ్ళు ఎవరైతే అతను హత్య చేశారో దాని ముందర వీడియో తీసి మిమ్మల్ని వదిలేస్తాం కాబట్టి వీడియో చెయ్యి అని చెప్పి బెదిరించి వీడియో తీసిన తర్వాత హత్య చేయడం జరిగిందా?